నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పేటీఎం బ్యాచా ప్రతి నెల వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచో లేదా ఇతర రాజకీయ పార్టీల దగ్గర నుంచో ఆయన అకౌంట్లోకి డబ్బులు వేయించుకుంటూ దానికి అనుగుణంగా రాజకీయ పార్టీలకి భజన చేసే వీడియోలు ఆయన చేస్తారా? ఎందుకు ఆయన చుట్టూ ఈ స్థాయిలో వివాదాలు? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎమ్మెల్సీగా వర్క్ చేశారు, 2 సార్లు వర్క్ చేశారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం ప్రొఫెసర్గా ఆయన రిటైర్ అయ్యారు. ఈ 2 పోస్టులకు గాను ఆయనకు వచ్చే పెన్షన్ డబ్బులే 1,60,000 కంటే ఎక్కువ. ఒక ఛానల్లో ఆయన వర్క్ చేస్తున్నారు అనలిస్ట్గా. సో అక్కడ ఆయన దాదాపు 2 లక్షల దాకా జీతం తీసుకుంటూ ఉండొచ్చు. అండ్ 1 మిలియన్ ఫాలోవర్స్కి పైగా ఉన్న యూట్యూబ్ ఛానల్ ఆయన చేతిలో ఉంది. దాదాపు ప్రతిరోజు 15 వీడియోల దాకా ఆయన పోస్ట్ చేస్తారు. అవి కూడా చాలా లోతైన విశ్లేషణలతో ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఆడియన్స్ చాలా ఎక్కువగా చూసే ఛానల్స్లో నాగేశ్వర్ గారి ఛానల్ ఒకటి. ఆ రకంగా యూట్యూబ్ రెవెన్యూనే 6-7 లక్షల దాకా ఉంటుంది. ఇలా నెలకు 10 లక్షల రూపాయలకు పైగా ఒక స్థిరమైన లీగల్ ఇన్కమ్ని ఆయన పొందుతున్నారు. అలాంటి వ్యక్తికి ఎవరో ఇస్తే ఆ డబ్బుల కోసం ఆశపడి అనాలిసిస్లు చేయాల్సిన అవసరం నిజంగా ఉంటుందా? ఖచ్చితమైన సమాచారం లేకుండా ఏ విమర్శ విశ్లేషణ చేయని వ్యక్తిగా ఆయనకు పేరుంది. అండ్ ఆయన 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచారు కదా, ఆ 2 సార్లు కూడా ఆయన గెలిచింది ఏదో ఒక పార్టీ తరఫున కాదు. రకరకాల పార్టీలు ఓపెన్గా సపోర్ట్ చేసిండొచ్చు, కానీ ఆయన పోటీ చేసింది మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అండ్ 2009లో ఆయన పోటీ చేసినప్పుడు స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే అప్పుడు టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గారు ఫోన్ చేసి మహాకూటమి ఆయనకి ఓపెన్గా సపోర్ట్ చేసింది. ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి. మహాకూటమి తరఫున పోటీలో ఉన్న పార్టీలన్నీ కూడా ఆయనకి సపోర్ట్ చేశారు అవుట్ రైట్గా. మీకు ఎలక్షన్ ఫండ్ కోసం మేము కొంచెం డబ్బులు పంపిస్తాము అని చెప్పి ఆయనకి ప్రపోజ్ చేస్తూ ఫోన్ చేస్తే, వీళ్ళిద్దరూ కూడా ఫోన్ చేస్తే ఆయన దాన్ని రిజెక్ట్ చేశారు. నాకేమీ అక్కర్లేదు అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. 2009లో నాకు మద్దతు ఇచ్చారు. అప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడే ఫోన్ చేసి నాగేశ్వర గారు మీకు సపోర్ట్ చేస్తున్నాం, మీ ఎలక్షన్ ఫండ్కు డబ్బులు పంపుతాం అన్నాడు. నేను మా గౌరవంగా రిజెక్ట్ చేశాను. నేను రాజకీయ పార్టీలు తీసుకోను అని అనగానే మనం మీకు చంద్రబాబు నాయుడు కలిసిన రోజు 17 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఈ ఇద్దరు పార్టీ అధినేతలు ఫోన్ చేసి ఎలక్షన్ ఖర్చుల కోసం ఫండ్ ఇస్తాము అని ఆఫర్ చేస్తే నిర్ద్వంద్వంగా రిజెక్ట్ చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్లో చేరుతారా? నమ్మగలమా చేరుతారు అంటే? అంత అవసరం ఆయనకి ఏముంటుంది? ఎందుకంటే 2009లో ఆయన యాక్టివ్ పొలిటీషియన్, పాలిటిక్స్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన పాలిటిక్స్లో లేరు. పోనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక పదవి ఇస్తాడు అని చెప్పి ఆశపడి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తారు అని అనుకోవాలా? నిజంగా పదవుల కోసం ఆశపడే వ్యక్తో, లేకపోతే ఏదన్నా ఒక రాజకీయ పార్టీ పదవి ఇస్తుందేమో అని చూసే వ్యక్తో అయితే 2023 జూన్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అప్పుడున్న జేపీ నడ్డా గారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇంటికి వచ్చారు, మర్యాదపూర్వకంగానే కలిశారు. సో ఆ స్థాయిలో కాంటాక్ట్స్ ఉన్న వ్యక్తి తనకు నిజంగా రాజకీయ పదవులే కావాలి అని అనుకుంటే ఏదో ఒక పార్టీలో అఫీషియల్గా చేరిపోతే ఖచ్చితంగా ఆ స్థాయిలో జ్ఞానం ఉండే వ్యక్తికి, ఆ స్థాయిలో అనాలిసిస్లు చేయగలిగిన లోతైన పొలిటికల్ నాలెడ్జ్ ఉండే వ్యక్తికి ఏ పార్టీ అయినా సరే రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానిస్తుంది. టీడీపీలో చేరతానని వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమీ రిజెక్ట్ చేయరు ఆయన్ని. సో ఆ స్థాయిలో ఉండే వ్యక్తి డబ్బుల కోసం ఆశపడి పేటీఎం బ్యాచ్లో చేరి విశ్లేషణలు చేస్తారు అని చెప్పి ఒక దుర్మార్గమైన ప్రచారం జరుగుతూ ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్? నాలాంటి జర్నలిస్టులకు ఈనాడు జర్నలిజం స్కూల్లో ఆయన పాఠాలు చెప్పారు, జర్నలిజం పాఠాలు. ఆయన అపారమైన జ్ఞానము, నిష్పక్షపాతంగా వార్తా విశ్లేషణలు చేసే విధానము నాలాంటి ఎంతోమంది జర్నలిస్టులకి ఆదర్శం. జర్నలిజాన్ని అంగడి సరుకులాగా మార్చేసిన రాజకీయ పార్టీలకు నా ఈ మాటలు అర్థం కాకపోవచ్చు. నిజాయితీగా కూడా జర్నలిజం చేసే వాళ్ళు ఉంటారా అని చెప్పి వాళ్ళు నమ్మలేకపోవచ్చు. వాళ్ళకు తెలిసిన విద్య ఒకటే ఒకటి నా దృష్టిలో. వీలైతే న్యూట్రల్గా ఉండే వాళ్ళని కొనేద్దాం, లేకపోతే అవతల పార్టీ కండువా మెళ్ళో వేసేసి ఆ జర్నలిస్ట్ వ్యక్తిత్వాన్ని హననం చేసేద్దాం అనేది మాత్రమే వాళ్ళకి తెలుసు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద దాడి చేసింది జస్ట్ టీడీపీ సానుభూతి పరులు, టీడీపీని ఇష్టపడే వాళ్ళు అని అనుకోవడానికి అస్సలు వీల్లేదు. ఎందుకంటే ఈ పోస్ట్ చూడండి, ఆయన్ని వైసీపీ నాయకుల్లాగా చిత్రీకరించిన ఈ పోస్ట్ అయింది డైరెక్ట్గా టీడీపీ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్లో. అంటే టీడీపీ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ అంటే ఏంటి? ఇది డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి వాయిసు, లోకేష్ గారి వాయిసు అండ్ మొత్తం కోర్ టీడీపీ వాయిస్ ఇది ఎంతవరకు కరెక్టు? పోనీ కట్టుబడి ఉంటారా? గతంలో ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేదా ప్రొఫెసర్ గారు? ఇంక మీదట విమర్శించరా? పోనీ గతంలో ఎప్పుడు టీడీపీ చేసిన మంచి పనులను చెప్పలేదా? ఇక మీదట చెప్పరా? ఖచ్చితంగా జరుగుతాయి.
కానీ దీనికి ఒక క్రెడిబిలిటీ ఉందా, ఇలా పోస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు, ఇది జర్నలిజం మీద దాడి, జర్నలిస్టుల మీద దాడి, డైరెక్ట్గా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వ్యక్తిత్వం మీద టీడీపీ చేసిన దాడి అని చెప్పి భావించాల్సి వస్తుంది. ఇంతకీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమన్నారు, ఈ ఇష్యూ ఫాలో అవ్వని వాళ్ళ కోసం ఒకసారి చెప్తాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద టీడీపీ జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో దాడి చేయడం మాత్రమే కాదు, కాకినాడ జిల్లా సర్పవరంలో అలాగే ఇంద్రపాలెం ఈ 2 పోలీస్ స్టేషన్లోనూ ఆయన మీద 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఆ 2 కేసుల్లోనూ ఆయన A1గా పెట్టారు. టీడీపీకి సపోర్ట్ చేసే శాటిలైట్ ఛానల్స్లో చాలా సీనియర్ జర్నలిస్టులుగా చెప్పుకునే వాళ్ళు అత్యంత దిగజారు డిబేట్లు కండక్ట్ చేశారు ఆయనకు వ్యతిరేకంగా. ఇంతకు ఏంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన నేరము, ఏం జరిగింది ఇష్యూలో, ఈ మొత్తం ఇష్యూ తెలియని వాళ్ళ కోసము నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు 2 కూడా బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఒకరు సక్రమంగా పొత్తు పెట్టుకుంటే అంటే టీడీపీ జనసేనది సక్రమమైన పొత్తు అయితే, అంటే డైరెక్ట్గా ఓపెన్గా పొత్తు పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ అక్రమ పొత్తు పెట్టుకున్నారు అని చెప్పి కాంగ్రెస్ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ఇద్దరు బీజేపీ పక్షమే, బీజేపీకి ఇద్దరు, ఒకరు సక్రమ పొత్తు పెట్టుకుంటే ఇంకొకరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఇద్దరు బీజేపీ పక్షమే. అక్రమ పొత్తు ఉంది వైసీపీతో బీజేపీకి, ఐ మీన్ బీజేపీతో వైసీపీకి అనేది షర్మిల వెర్షన్ సార్. ఏంటి సార్, ఎలా అర్థం చేసుకోవాలి? నిజమే కదా, అది ఏముంది అందులో ఆశ్చర్యమే ఉన్నది. ఇప్పుడు 2019-24 మధ్య 2 పార్టీలకు అక్రమ పొత్తే ఉండే. మే 19న జరిగిన ఈ టీవీ డిబేట్లో షర్మిల బయట ప్లే అయిన తర్వాత నిజమే కదా, జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా మోదీని కానీ బీజేపీని కానీ ఒక్కసారి కూడా ఒక్క సందర్భంలో కూడా ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా కూడా విమర్శించలేదు అని చెప్పి చెప్తూ, అప్పుడు తనకున్న సోర్సుల ఆధారంగా బీజేపీ వ్యూహాలు ఎలా ఉంటాయి, ఏపీ రాజకీయ పార్టీలని ఎలా తన గుప్పిట్లో పెట్టుకుంది అని చెప్పి చెప్తూ, అప్పుడు తను తెలుసుకున్న సోర్సుల ప్రకారం తన దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, టీడీపీ ఒక ఇన్స్టెంట్ మిత్రపక్షం అయితే వైఎస్ఆర్సీపీ లాంగ్ టర్మ్ మిత్రపక్షము అని చెప్పి ఇలా చెప్పారనమాట. అంటే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్ళి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా, అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలయ్యాలి, జగన్ ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే, రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయన అంటే శత్రుత్వం వచ్చి మనకెందుకు ఉండాలి, మీకు కూడా మంచి చెప్తున్నాను, మీకు అవసరం ఏంటి, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు, మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారని. ఇది ఎలా తెలిసింది అంటే, మీకు జనసేన కోర్ కమిటీ ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీటింగ్ లో ఇదే ప్రశ్న వచ్చినప్పుడు ఎమ్మెల్యేలందరినీ పంపించి కోర్ కమిటీని కూర్చుండబెట్టి పవన్ కళ్యాణ్ చెప్పింది, అన్నా నా మనోరన్న అమిత్ షా ఏం చెప్పాడో ఒకసారి చెప్పండి అని చెప్పాడు. అక్కడి నుంచి సమాచారం అందరికీ. పవన్ కళ్యాణ్ కూడా పదే అసెంబ్లీలో లడ్డు విషయంలో నేను జగన్ తప్పు పట్టడం లేదు, లడ్డు విషయంలో జగన్ తప్పు పట్టడం లేదు అని మాట్లాడారు. ఇప్పుడు ఏకంగా అమరావతి ఆంధ్ర వేరు, తెలుగుదేశం అనేది కంప్లీట్ విరుద్ధం కదా. జై అమరావతి జై ఆంధ్ర విడగొట్టి చూడకూడదు అనే కదా చెప్పింది. అమరావతితోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముడిపడి ఉందని చెప్పారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు, అమరావతి అని అనకూడదు, ఆంధ్ర అనాలి. అంటే ఎక్కడో ఒక చోట పవన్ కళ్యాణ్ డిఫర్ అవుతున్నాడు. పొలిటికల్ జర్నలిజంలో సోర్సుల ఆధారంగానే వార్తలు రాయడము, విశ్లేషణలు చేయడము అనేది చాలా సహజం. ఇప్పటికీ ఏ పత్రికనైనా చూడండి, పొలిటికల్ రిపోర్టర్స్, బీట్ రిపోర్టర్స్ ఉంటారు ప్రతి పార్టీకి కూడా. ఆ రిపోర్టర్స్ వాళ్ళకుండే సోర్సుల్ని బట్టే అన్ని రాజకీయ వార్తలు కూడా రాస్తుంటారు. మీకు బాగా గుర్తుంటే గతంలో ఈనాడు ప్రజారాజ్యం పార్టీ విషయంలో జెండా వీకేస్తున్నారు అని చెప్పి ఒక బ్యానర్ స్టోరీ రాసింది. అది అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి చాలా కోపం తెప్పించింది, కానీ ఆ తర్వాత అదే నిజమైంది. అండ్ ఆంధ్రజ్యోతి ముఖ్యంగా రాధాకృష్ణ గారు, ఎండి రాధాకృష్ణ గారు, జగన్ షర్మిల మధ్య విభేదాలు మొదలయ్యాయి, షర్మిల త్వరలోనే పార్టీ పెట్టబోతున్నారు అని చెప్పి ముందే ఆంధ్రజ్యోతిలో రాశారు. సో ఆ తర్వాత అది వాస్తవం అయింది కదా, తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టారు. ఆ తర్వాత ఇలా పొలిటికల్ జర్నలిజంలో సోర్సుల ఆధారంగా విశ్లేషణలు చేయడము, వార్తలు రాయడము అనేది చాలా చాలా సహజం. అలాంటి తనకున్న సోర్సులను బట్టే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఈ విశ్లేషణ చేశారు. ఇక్కడ ప్రొఫెసర్ గారిని అంటున్నారు కానీ ఎలక్షన్స్ టైంలోనే పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు కదా, కేంద్రం హెల్ప్తో జగన్ పనిపడతాము అని చెప్పి ఈ వ్యాఖ్యలు చేశారు కదా. జగన్ నీకు ఒకరోజు చెప్తున్నా, కేంద్రం చేత నేను ఆటలు ఆడించకపోతే అడుగు ఒక రోజు. నిజానికి ప్రొఫెసర్ గారి అనాలిసిస్ ద్వారా డిఫెన్స్లో పడాల్సింది ఇక్కడ టీడీపీ జనసేన కంటే ఎక్కువగా వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నారు,
లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ ఉంది వైఎస్ఆర్సీపీకి బీజేపీకి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు ఇలా ఆయన చెప్పినప్పుడు మాకు బీజేపీకి ఏం సంబంధము లేదు, మీరు ఎలా అలా చెప్తారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ విమర్శించుని ఉండాలి. కానీ వాళ్ళు దీన్ని వైరల్ చేశారు బాగా. అండ్ ఏపీ పాలిటిక్స్ గమనించే వాళ్ళకి బాగా ఎస్టాబ్లిష్ అయ్యేలాగా అర్థమయ్యే విషయం ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి బీజేపీ నేతలకు ఎంత దగ్గరో చెప్పలేం, కానీ అదానీకి మాత్రం చాలా దగ్గర అనేది అదానీ కంపెనీలతో చేసుకున్న రకరకాల డీల్స్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డితో అదానీ ప్రైవేట్గా కలవడము అండ్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి అదానీ రావడము, గంగవరం పోర్టు డీల్ కానీ, డేటా సెంటర్ కానీ, ఆ తర్వాత సెకీతో విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడం కానీ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. వయా అదానీ ద్వారా బీజేపీతో జగన్మోహన్ రెడ్డి తన సంబంధాలను కొనసాగిస్తుండొచ్చు అనేది ఏపీ పాలిటిక్స్ని గమనించే వాళ్ళకి ఎవరికైనా సరే అర్థమైపోతుంది. బహిరంగ రహస్యం అది. కానీ ఈ బహిరంగ రహస్యాన్ని ఓపెన్గా టీడీపీ అస్సలు చెప్పదు, జనసేన చెప్పదు. ఈ మాటల్ని నేరుగా చెప్పిన ప్రొఫెసర్ గారి మీద మాత్రం అటాక్ చేస్తున్నారు. మనం ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా లేకపోతే టీడీపీకి అనుకూలంగా, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా టీడీపీకి వ్యతిరేకంగా చాలా రకాల వార్తలు విశ్లేషణలు చూస్తూ ఉంటాము. మరి ఎందుకు వాటిని ఎప్పుడూ కూడా సోషల్ మీడియా టార్గెట్ చేయదు? వాళ్ళని ఈ స్థాయిలో వాళ్ళ మెడలో కండువాలు కప్పి ఏ పార్టీ ట్రోల్ చేయదు ఎందుకు అంటే, ఇక్కడ మెయిన్ ఇష్యూ క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు మాట్లాడడం. క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు ఎప్పుడూ న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఒక వాస్తవాన్ని చెప్పడమో లేకపోతే వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడమో వాళ్ళ వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోవడమో చేసినప్పుడు విపరీతంగా ఇట్లా టార్గెట్కి గురవుతున్నారు. అండ్ అన్ని రాజకీయ పార్టీలకి సోషల్ మీడియా ముఠాస్ ఉన్నాయి, వాళ్ళని అందరినీ కూడా ఇలాంటి వాళ్ళ మీదకి ఉసుగొల్పుతున్నారు. ఇక్కడ ఏంటి, రాజకీయ పార్టీల సోషల్ మీడియా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది, ఆర్గనైజ్డ్ అటాక్ చేస్తుంది. ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒకే ఒక వ్యక్తి, ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తిగా నాగేశ్వర్ గారు చెప్పిన వార్తల మీద, విశ్లేషణల మీద చాలా ఎక్కువ చర్చ జరుగుతుంది. అవి జనాల్లోకి చాలా తీవ్ర స్థాయిలో వెళ్తాయి కాబట్టి వాటి ద్వారా బయటకు వచ్చే నిజాలు ఆయా పార్టీల్ని డ్యామేజ్ చేస్తాయి. ఆ డ్యామేజ్ని ఫీల్ అవ్వడం వల్లనే ఈరోజు జనసేన కానీ టీడీపీ కానీ ఈ స్థాయిలో దాడి చేస్తుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణలని అందరూ యాక్సెప్ట్ చేయాలి అని ఏం లేదు, జనసేన టీడీపీ యాక్సెప్ట్ చేయాలి అని ఏమీ లేదు. ఆయన చేసిన విమర్శల్ని తిప్పికొట్టచ్చు, లాజికల్గా సమాధానం చెప్పచ్చు, లేకపోతే ఖండించవచ్చు, లేదంటే సోర్సుల్ని బయట పెట్టండి అని చెప్పి కూడా డిమాండ్ చేయొచ్చు. ఆయన దానికి అతీతం ఏం కాదు, ఆయన ఎవరు విమర్శించకూడదు అని ఏమీ అనుకోవాల్సిన పని లేదు. కానీ ఇక్కడ దాడి చేయడం, దారుణంగా ట్రోల్ చేయడం, పార్టీ కండువాలు కప్పడము, వ్యక్తిత్వ హననానికి పాల్పడము, బాడీ షేమింగ్ చేయడము, బూతులు తిట్టడము, ఇలాంటివి అబ్జెక్షనబుల్, ఇవి డేంజరస్. ఇలాంటివి డైరెక్ట్గా జర్నలిజం మీద దాడి చేయడం, జర్నలిస్టుల గొంతు నొక్కడము. ఇంకెవరైనా జర్నలిస్టులు ధైర్యంగా నేను ఈ విషయం నాకు తెలుసు, నేను చెప్పాలి, దీన్ని ఎక్స్పోజ్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తే కనుక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడానికి ఈ దాడుల్ని ఉపయోగిస్తున్నారు, ఈ దాడుల ద్వారా భయపెడుతున్నారు. ఇదంతా జరిగిన తర్వాత ఆయన నేను చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పి ప్రకటించారు. ఆయన ఉపసంహరించుకోవడం కంటే ముందు నాదెండ్ల మనోహర్ గారు కూడా చాలా పద్ధతిగానే చెప్పారు, ప్రొఫెసర్ గారు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఆయన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత ఇంకొక డిబేట్లో ఆయన నా వ్యాఖ్యల్ని నేను ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పి, అది సెటైరికల్గా చెప్పారో నిజంగా చెప్పారో తెలియదు కానీ ఉపసంహరించుకుంటున్నాను అనే మాటలు అయితే ఆయన చెప్పారు. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన నాకు చాలా గౌరవం ఉందండి. అంటే నేను సభాపతిగా ఉన్నప్పుడు ఆయన శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, సీనియర్ ఆయన. ఎందుకు ఆ విధంగా మాట్లాడారో నాకు తెలియదు, ఎవరు మాట్లాడారో కూడా తెలియదు. అది పూర్తిగా అవాస్తవం. అది దయచేసి ఆయన ఉపసంహరించుకోవాలి, అది కరెక్ట్ కదా ఇన్ఫర్మేషన్. అదన మన డిమాండ్ ఏంటి, నాగేశ్వర్ ఉపసంహరించుకోవాలి కదా, అంతేగా డిమాండ్. అవును, నేను బేషరతుగా ఎలాంటి బేషిజాలకు పోకుండా చర్చబిషలు లేకుండా నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను. అయిపోయిందిగా చర్చ. ఇప్పుడు ఓపెన్ చెప్తున్నా కదా, నేను ఈ వ్యాఖ్యలు పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. ఫర్గెట్ వాట్ ఎవర్ హస్ బిన్ డన్. నాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను చెప్పాను, నేను వెరిఫై కొద్దిగా చేసుకోవాల్సి ఉండే అని అనుకొని నాదెండ్ల మనోహర్ పైన గౌరవంతో ఆయన సభాపతిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీ, ఈ చర్చ డైవర్ట్ కావద్దు కనుక నేను ఉపసంహరించుకుంటున్నాను. ఇప్పుడు ఆ డిబేట్ వదిలే. ఇలా సడన్ గా ఉపసంహరించుకోవడానికి నాకు అర్థమైన కారణాలు రెండున్నాయి. ఒకటి, జర్నలిజంలో ఎక్కడ కూడా మనం సోర్స్ని ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదు. ఇక్కడ ఒక బలమైన సోర్సు ఆయన చెప్పిన దాన్ని బట్టి జనసేన కోర్ కమిటీలో ఉండే ఒక సోర్స్ ద్వారా ఆయనకి తెలిసిన సమాచారాన్ని ఆయన చెప్పారు.
ఈ వివాదం ఇలా కొనసాగడం వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఇక్కడ ప్రొఫెసర్ గారు డైరెక్ట్గా ఎఫెక్ట్ అయితే ఆయన సోర్స్ ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతారు పార్టీ పరంగా. సో ఆ సోర్స్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకోనో ఆ సోర్స్ బాగోగుల్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఆ సోర్స్ని కాపాడాలి అనే ఉద్దేశంతో కూడా ఆయన వెనక్కి తగ్గుండొచ్చు లేదా ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పి చెప్పుండొచ్చు. ఇంకొకటి ఆయన ప్రతిరోజు అనేక అంశాల మీద విశ్లేషణలు చేస్తూ ఉంటారు ఆయన ఛానల్లో. నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ అన్నిటి మీద వీడియోస్ పెడుతూ ఉంటారు. సో అవన్నీ కూడా ఇలాంటి చర్చల వల్ల ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి కూడా తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటారు. అండ్ ఇంకొక కారణం కూడా నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఇటువైపు ఏమో వీళ్ళు ఆర్గనైజ్డ్గా అటాక్ చేస్తున్నారు, ప్రొఫెసర్ గారు ఒకరు దాన్ని ఎదుర్కోవాలి. ఎందుకంటే ఈయనని అభిమానించే ప్రజలు లేకపోతే జర్నలిస్ట్ సంఘాలు ఇవన్నీ ఉన్నా కూడా వీళ్ళంతా ఆర్గనైజ్డ్గా వాళ్ళు రోజు డ్యూటీకి వచ్చి ఈరోజు ఎంతమందిని ట్రోల్ చేయాలి, ఈరోజు ఎంతమందిని టార్గెట్ చేయాలి అని చెప్పి షెడ్యూల్ వేసుకొని టార్గెట్ చేస్తారు, ట్రోల్ చేస్తారు, అవమానిస్తారు, బూతులు తిడతారు. వీళ్ళ తరఫున అంటే ప్రొఫెసర్ గారి తరఫున వకాల్తా పుచ్చుకొని అదే పనిగా వాళ్ళు చేస్తున్న దాడులన్నింటినీ తిప్పికొట్టడానికి ఎవరు రెడీగా ఉండరు కదా. సో ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది. దీనికంతా ఫుల్ స్టాప్ పెట్టాలి అని కూడా ఆయన తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకొని నా పని నేను చేసుకుంటాను అని చెప్పి అనుకుని ఉండొచ్చు. అండ్ ఇంకొక సవాల్ కూడా చేశారు, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ప్రతి మనిషికి సహనం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ సహనాన్ని దెబ్బతీస్తే విశ్వరూపం చూస్తారు. అది వాళ్ళ విఘ్నతను వదిలేయ్యా, ఆ దశ దాడిపోయింది. విఘ్నత దాడిను మళ్ళీ చెప్తున్నాను, మీరు నాపై యుద్ధాన్ని మొదలుపెట్టారు, ఆ యుద్ధాన్ని నేనే ముగిస్తా. ప్రతి పబ్లిక్ ఇష్యూని ఏపీకి సంబంధించి చాలా తీవ్ర స్థాయిలో ఆయన భవిష్యత్తులో తన వాయిస్ని వినిపించబోతున్నారు, ప్రజలకు అన్నీ చెప్పబోతున్నారు అనేది ఈ సవాల్ని బట్టి మనకు అర్థమవుతుంది. నిజానికి ఏపీ పాలిటిక్స్లో ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవడము లేకపోతే ఒకవేళ పొరపాటు జరిగితే నిజంగా క్షమాపణలు చెప్పడము అనే కల్చర్ నిజంగా ఉందా? ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అలాంటి కల్చర్ నిజంగా ఉంటే అది ఎవరి నుంచి మొదలు పెట్టాలి? ప్రొఫెసర్ నుంచి కాదు మొదలు పెట్టాల్సింది, చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలు పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారి నుంచి మొదలు పెట్టాలి. లడ్డూలో తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసింది అని చెప్పి భక్తుల మనోభావాలన్నీ విలవిల్లాడిపోయేలాగా చేసి ఇప్పుడు కామ్గా అసలు ఏమైంది, కలిసిందా లేదా అని చెప్పి క్లియర్గా చెప్పకుండా వదిలేశారు. అండ్ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఏపీలో ఉండే వాలంటీర్ వ్యవస్థ వల్ల 30,000 మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారు అని అన్నారు. అది వాస్తవమా? దానికి సంబంధించిన డేటా ఏమైనా ఉందా? పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా విచారణ చేశారా? అది ఎంతవరకు నిజము? వాటిని ఏమన్నా ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నారా? క్షమాపణలు అక్కర్లేదు, కనీసం ఉపసంహరణ అయినా ఉందా? ఇలాంటివి చూస్తే అసలు మనకి టైం సరిపోదు. ఇక్కడ కేవలం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారే తన మాటలను ఉపసంహరించుకోవాలి, ఆయనే క్షమాపణలు చెప్పాలి అని అడగడానికి కనీసం ఏపీలో ఉండే రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి నైతికత ఉందా అని చెప్పి కూడా ఖచ్చితంగా అడగాలి. ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీకేమనిపించింది? ఏపీలో ఉంటే టీడీపీకి అనుకూలంగా లేకపోతే వైసీపీకి అనుకూలంగా ఈ రెండు వర్గాల వాళ్ళు మాత్రమే ఉండాలా? న్యూట్రల్ ఆడియన్స్ ఉండకూడదు, న్యూట్రల్ విశ్లేషకులు ఉండకూడదు, న్యూట్రల్ జర్నలిస్టులు ఉండకూడదా? దీనివల్ల ఇది ఇట్లా కొనసాగితే ఏం జరుగుతుంది? నిజంగా ఏపీ భవిష్యత్తుకు మంచిదేనా ఈ తీరు అనేది? కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.